ఓటు వచ్చిందని చెప్పారా? 297 గవర్నమెంట్. నమస్తే మా. సూపర్వైజర్ ఇప్పుడు ఈ 297 అసిస్టెంట్ రమ్మని చెప్పండి. 2097 డోర్ నెంబర్ మా. దీంట్లో దాదాపు 32 ఓట్లు ఉన్నాయి. 32 ఓట్లు ఉన్నాయి మేడం. దాంట్లో ఒకటి ఆల్రెడీ డిలీటెడ్. 6 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మేడం. 27 షిఫ్టెడ్ లేరు, ఈ డోర్ నెంబర్లు లేరు. నేను వెరిఫై చేసి రిపోర్ట్ రెడీ చేసి కమిషనర్ మేడం చూపించినాను. 33 ఆల్రెడీ ఒకటి డిలీటెడ్, 27. ఈరోజు పొద్దున్న ఓనర్ దగ్గర అంగీకార పత్రం పైన సైన్ తీసుకున్నాను. ఫామ్ 7 రేజ్ చేసి ఆన్లైన్ చేస్తున్నాను మేడం. ఎన్ని చేస్తావు, ఎన్ని చేయగలవు మేడం? 6 మంది కదా మేడం ఫ్యామిలీ మెంబర్స్. ఒక్క పర్సన్ 5 మాత్రమే సైన్ చేయగలరు. నేను 5 మంది దగ్గర సైన్ తీసుకున్నాను. 27 ఫామ్ 7 రేజ్ చేసేస్తాను. గుంపు గుర్తుగా చేయలేవు కదా, ఓన్లీ 5 కదా చేయగలుగుతావు. అంటే ఓనర్ సైన్ మాత్రం ఒకరు 5 సైన్లు మాత్రం 5 మాత్రం చేయగలుగుతాను. నేను ఆన్లైన్ చేయగలను. ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి అయితే ఆన్లైన్ చేయగలదంట. 27 కూడా చేయగలదంట. 5 మంది దగ్గర ఒక్కొక్క ఫామ్ కు 5 మంది పెట్టారు. 5 సైన్లు చేసినారు. 5 మంది కదా వాళ్ళ కుటుంబ సభ్యులు. 5, 25, 27 చేసినారు. ఒక వ్యక్తి వచ్చి 5 ఫామ్లు సైన్ పెట్టచ్చు. ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో 6 మంది ఉన్నారు. 6 మంది దగ్గర సైన్ పెట్టించుకునేసింది ఫామ్ 7గా అమ్మాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫామ్ 7 నేను రేజ్ చేస్తాను మేడం. మొత్తం 27 ఓట్లు ఉన్నాయి, నేను రేజ్ చేస్తాను అని చెప్పింది. ఈ విధంగా నిన్న మమ్మల్ని అడిగింది మేడం, వచ్చి మార్నింగ్ కోసం చేస్తాం లేదు. ఎక్కడ లేవు. కొత్తగా వచ్చాము. ఈ అమ్మాయి ఒక 1 మంత్ అయింది. ఇంతకుముందు వేరే అతను ఉంది. ఈ అమ్మాయి ఎప్పటికి 2-3 సార్లు తిరిగినా కూడా లోపల పోనీలేదు. ఆయన సూపర్వైజర్. ఎవరు మా సూపర్వైజర్? మీరు అబ్జెక్షన్ రైజ్ చేయలేదా వార్డు ప్రెసిడెంట్? చెప్పినాం మేడం వచ్చిందా మేడం? 1 మంత్ ముందు హై స్కూల్ లేక వచ్చే పిల్ల పక్కా ఉండాయి, ఎరుపుకేం చేసుకోండి మేడం అని చెప్పినాం మేడం. ఒకసారి చూడండి మేడం అన్నారు మేడం. మళ్ళీ నన్ను ఎవరైతే వచ్చి కలవలేదు. ఇంకా ఓటర్ లిస్ట్ వస్తుంది, మీరు రైజ్ చేస్తామన్నారు. పార్టీ క్యాడర్కి సంబంధించిన హౌసెస్లో ఎక్కడైనా గుంపుగా ఉండే ఇళ్ళకి పోవాలంటే వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు అమ్మాయిని లోపల కూడా పంపించట్లా. సూపర్వైజర్ ఆయన వీళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి. ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడ 1 మంత్ నుంచి మీకు చెప్తానే ఉన్నారు కదా అందరూ. మేడం నవంబర్లో కలిసినప్పుడు మీరు ఏమన్నారు? నేను చూస్తాను అన్నారు. మీరేం చెప్పారు నాతో? నేను రజనీకాంత్ నాతో మాట్లాడాను. లోపలికి వెళ్ళాలంటే మాకు ఇబ్బందిగా ఉంది సార్. అక్కడ సూపర్వైజర్ని పంపిస్తారు, సూపర్వైజర్ని తీసుకెళ్తారు. ఎన్ని రోజులు ఏమైనారు సార్ మీరు సూపర్వైజర్? 1 మంత్గా మీరు వాళ్ళు భయపడతారు. బిఎల్ఓలు లేడీస్ మీరు వెళ్ళాలి కదా. ఇప్పుడు కాదు కదా, 3 మంత్స్గా ఈ కంప్లైంట్ ఉంటే మీరు గుమ్మునే ఉంటే అట్లా మీ మీద కూడా చాలా కంప్లైంట్ బిఎల్ఓలే డైరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా అక్కడ మురళి నీదే బూత్? నీదే 217 బూత్. దాంట్లో కూడా అందులో కూడా దాదాపు 30 ఓట్లు ఉన్నాయి. బిఎల్ఓలకి మీరు సహకరించకుండా మీ పార్టీ మీరు గుమ్మనే ఉంటే ఎట్లా? 209 బూత్లో ఉన్నాడు ఆయన. 3వ డివిజన్ కార్పొరేటర్. 3 ఓట్లు ఒకే మనిషి. 3వ డివిజన్లో కూడా 3 ఓట్లు ఉన్నాయి ఆయనకా? ఆయనకే. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో ఈ దొంగ ఓట్ల సంస్కృతి అనేది మనము 2019 ఎన్నికల నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. మరి ఇప్పటి వరకు కూడా పలుమార్లు ఇక్కడ తిరుపతి నగరంలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా దొంగ ఓట్లతోనే ఎలక్షన్లు వాళ్ళు విన్ అవ్వడం జరిగింది, వాళ్ళు ప్రకటించుకోవడం జరుగుతుంది అని చెప్తూనే ఉన్నాము. అయినా కూడా అధికారులు పాలకులకు తొత్తులై వాళ్ళ కొమ్ము కాస్తూ ఈ రోజున వీటన్నిటికీ కారణమైనటువంటి అధికారులు పాలకులు. అధికారులు అయితే సస్పెండ్ చేయగలిగారు, మరి పాలకులను ఏం చేయగలిగారు మీరు? అసలు దానికి మూల కారణం ఎవరు? అధికారులకు ఏం అవసరం ఉంటుంది దొంగ ఓట్లు చేర్పించాలని?
దొంగ ఓట్లు చేర్పించుకొని గెలవాలనేది ఎవరికి? పాలకులకు ఉంటుంది. మరి అటువంటిది నాయకుల్ని ఈరోజు వాళ్ళ మీద ఏమీ చర్యలు లేకుండా మరి అధికార యంత్రాంగాన్ని ఐఏఎస్ క్యాడర్ వాళ్ళని కూడా ఈ రోజున సస్పెండ్ చేసి వాళ్ళను మరి సిగ్గుతో తల వంచుకునే విధంగా చేసినటువంటి ఈ పాలకులకి నాయకులకి ఇంకనైనా మరి సిగ్గుతో తల వంచుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను మాజీ శాసనసభ్యురాలుగా తిరుపతి నగరంలో మరి గట్టిగా హెచ్చరిస్తున్నాను. మేము ఎలక్షన్ కమిషన్కి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా ఈఆర్ఓ గారికి కూడా పలుమార్లు ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ జరిగేటప్పుడంతా కూడా మా బిఎల్ఏస్ చెప్తూనే ఉన్నారు, మేము కూడా మరి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇంతవరకు మరి ఫైనల్ లిస్ట్ అని విడుదల చేసినటువంటి ఈ లిస్టులో కూడా మరి ఎలాంటి తీసివేయడం కానివ్వండి, మరి అదేవిధంగా డెత్లు తీసివేయడం కానివ్వండి, అదేవిధంగా డబ్లింగ్ కానివ్వండి, మరి సిమిలర్ ఫొటోస్తో వేరే వేరే ఓట్లు కానివ్వండి, ఈ విధంగా ప్రతిదీ కూడా అలాగే 100% ప్రింట్ అయ్యి రావడం అనేది మరి చాలా దారుణమైనటువంటిది. అధికారులు సస్పెండ్ చేయడం కాదు, ఈ రోజున నాయకుల్ని కూడా బర్తరఫ్ చేసి వాళ్ళకి ఈ ఎలక్షన్స్లో పాల్గొనే అవకాశం లేకుండా కూడా చేయాలని మేము ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం. మరి నిన్నటి రోజున దాదాపు కొర్లగుంటలో ఒకే డోర్ నెంబర్ సింగిల్ బెడ్రూమ్ కలిగినటువంటి ఒక హౌస్లోనే 32 దొంగ ఓట్లుంటే మరి అక్కడ ఓనరే చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేస్తారు, ఇక్కడ మేము ఉండేది ఇద్దరమే అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జీవకోన్లో మరి 46వ డివిజన్లో డోర్ నెంబర్ 297లో మరి 200 బూత్ నెంబర్ తలారి రాజేంద్ర అనే ఆయన ఇంట్లో దాదాపు 32 ఓట్లు 33 ఓట్లు చేర్పించున్నారని అంటే ఇది కూడా పెద్ద అంతస్తులు కలిగినటువంటి రూములు కలిగినటువంటి లేదా అపార్ట్మెంట్ అయితే కాదు. ఓన్లీ వాళ్ళు ఓనర్స్ ఉన్నారు, కింద 2 ఇళ్ళు బాడికి ఉన్నారు. ఆ బాడికి చేరిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఓట్లు లేవు. ఈ రోజున మరి ఇన్ని రోజులుగా ఉన్నటువంటి ఇది వీళ్ళు ఫామ్ 7 ఇచ్చి ఎందుకు డిలీట్ చేసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఉద్దేశపూర్వకంగా దొంగ ఓట్లు వేయించుకోవడానికే మరి ఇది తయారైందని కూడా మనం చెప్పొచ్చు. తలారి రాజేంద్ర కూడా మరి వైకాపా నాయకుడు. మరి ఈ రోజున డెలీషన్ ఫామ్స్ ఇచ్చింది కూడా వాళ్ళ కుటుంబం నుంచే, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ ద్వారా డొనేషన్స్ ఇచ్చారు అంటే కూడా మరి ఇది ఉద్దేశపూర్వకంగా దొంగ ఓట్ల కోసం చేసిన 32 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 5 మంది ఒరిజినల్ అంటున్నారు, మిగతా అన్నీ కూడా ఫామ్ 7 పెడతాము అంటున్నారు. ఇప్పుడు మేము వచ్చి ఐడెంటిఫై చేసిన తర్వాత దీనికి అంతటికి కూడా మరి ఇంత తప్పులు తడగ్గా ఉన్నటువంటి ఓటర్ లిస్టును చిత్ర విచిత్రాలుగా, గందరగోళంగా, షిఫ్టెడ్, జంబ్లింగు, అన్ని రకాలుగా ఓటర్ అనేవాడు అతని ఓటును సద్వినియోగం చేసుకోకుండా చేసినటువంటి ఈ ప్రయత్నాలన్నిటికి కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసి తప్పకుండా తిరుపతి నగరంలో ధర్మయుద్ధం జరగాలంటే ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఓటర్ వెనకాల ప్రధాన కారణం ఏంటి, ఎవరున్నారు అనుకుంటున్నారు? ఓం నమో వెంకటేశ. తిరుపతి నగరం మొత్తం తీసుకుంటే మరి ఎలక్షన్ కమిషనే చెప్పడం జరిగింది 35,000 దొంగ ఓట్లకి లాగిన్ ఇచ్చి అవన్నీ కూడా చేర్పించబడినాయి అనేసి. దాన్ని దృష్టిలో పెట్టుకొనైనా కనీసం రేపు జరగబోయేటువంటి 2024 ఎలక్షన్స్కైనా మరి జనరల్ ఎలక్షన్స్లో అయినా ఈ ఓటర్ లిస్టులు వాళ్ళు అవన్నీ గందరగోళంలో సృష్టించినటువంటి దొంగ ఓట్లన్నీ కూడా తీసివేయబడి వస్తుందేమో అని మేము ఆశించాము. కానీ అది ఏమీ జరగలేదు. యాజ్ ఇట్ ఈజ్గా దొంగ ఓట్లతో ముద్రించినటువంటి ఓటర్ లిస్టులే మళ్ళా కూడా రావడం జరిగింది. దీనికి నిదర్శనంగానే ఈ రోజున ఇక్కడ జీవకోన 16వ డివిజన్ 346 డివిజన్లో దాదాపు 21-11-2097 డోర్ నెంబర్లో 297 డోర్ నెంబర్లో ఈ రోజున మరి వైకాపా నాయకుడు తలారి రాజేంద్ర అనే ఇంట్లోనే వాళ్ళు ఉండేదంతా 5 మందే. ఇది పెద్ద ఇల్లు కూడా కాదు, దీంట్లో ఉండేది మరి 2 బెడ్రూమ్ హౌస్ ఉంది ఒకటే, మరి అపార్ట్మెంట్స్ కూడా లేవు. ఇటువంటి ఇంట్లో దాదాపు 33 ఓట్లు దొంగ ఓట్లు చేర్చున్నారు. ఈ 33 ఓట్లు దొంగ ఓట్లు అని మేము వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది, బిఎల్ఓస్కి, వాళ్ళకి, మా వార్డు ప్రెసిడెంట్స్ వాళ్ళంతా కూడా.
చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా వాటిని తొలగించలేదు. ఈ రోజున మరి మేము వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే దాదాపు 5 మందే ఉన్నారు వాళ్ళ ఇంట్లో, మిగతా అన్నీ కూడా దొంగోట్లే అని వాళ్ళే ఒప్పుకొని ఈ రోజున ఫామ్ 7కి అప్లై చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు తరఫున అంటే దొంగ ఓట్లు చేర్చింది నిజమని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈరోజు చూస్తున్నాం. అదే కాకుండా ఇంకా విచిత్రంగా ఏంటంటే తమ్ముడు గణేష్ అనే అతను కూడా ఈ ఇంట్లోనే కాపురం ఉన్నట్టు దొంగ ఓటు రాయించుకున్నాడు. ఇక్కడే కాదు, పక్కనే ఉన్నటువంటి 209 జీవకంలోనే ఇంకొక ఓటు కూడా ఈ తమ్ముడు గణేష్. ఇతను 3వ డివిజన్కి కార్పొరేటర్, ఒక కార్పొరేటర్గా ఉండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో దొంగ ఓట్లు వేయడం జరిగింది చదువుకోకుండా. ఇక్కడ కూడా మరి అన్ని మన తిరుపతిలోనే దాదాపు ఇతనికి 5-6 దొంగ ఓట్లు ఉన్నాయి. అంటే మరి ఈ వైకాపా నాయకులు ఏ విధమైనటువంటి ఈ ఓటర్ లిస్టుకు వాళ్ళు పాల్పడుతున్నారో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజున ఎవరో అధికార యంత్రాంగాన్ని హైలీ క్వాలిఫైడ్ ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఒక గొప్ప అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. అధికారులను అయితే సస్పెండ్ చేయగలిగారు, కానీ దానికి మూల కారణమైనటువంటి మరి రేపు ఎలక్షన్లో నిలబడి మరి గెలవబోతున్నట్టు ఓడిపోబోతున్నటువంటి నాయకుల్ని వీళ్ళు నిర్బంధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. తప్పకుండా శిక్ష అనేది ఎవరైతే ఈ దొంగ ఓట్లతో గెలిచి మరి నాయకత్వం వహించాలని చూస్తున్నారో వాళ్ళకి శిక్ష పడాలి. కానీ ఎవరైతే పాపం వాళ్ళ ఒత్తిళ్లకు లోబడి మరి ఈరోజు వాళ్ళు ఇలాగా ఓటర్ లిస్టుని గందరగోళం పట్టించారో వాళ్ళకి శిక్షించారే కానీ ఎవరైతే దీనికి కారకులు, ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందారో వాళ్ళకి శిక్ష పడాలని కూడా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. అంటున్నారు గత కొద్ది రోజులుగా నకిలీ ఓట్ల మీద పోరాటం కొనసాగిస్తున్నారు, అయినప్పటికీ ఓట్లు ఉన్నాయంటూ అవి తీసివేయడం లేదని మీరు ఆరోపిస్తున్నారు. ఇది మీరు అధికారులు ఏమంటున్నారు ఫైనల్గా? ఓం నమో వెంకటేశాయ. నిన్న కొర్లగుంట 32, ఇక్కడ ఈరోజు జీవకోళ్ళ 32, ఇంకొక 49వ డివిజన్లో ఒక 27, ఇలాగా ఒకే ఇంటిలో ఇదివరకు ముందు మన ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఎక్కడైతే 6 ఓట్లకు మించి 10 ఓట్లు ఉన్నాయో మరి అటువంటి ఇండ్లంతా కూడా బిఎల్ఓస్, బిఎల్ఏస్ చెక్ చేసి ఆ ఓట్లను తీసేయాల్సిన ఆర్డర్స్ అంతా కూడా ఇస్తే మరి ఇప్పటికి ఫైనల్ లిస్టులు అవన్నీ తీసేయబడతాయి అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి ఫైనల్ లిస్ట్ వచ్చినప్పటికి కూడా ఈ లిస్టు యథాతథంగా ఉంది, కానీ ఎలాంటి తీసివేతలు కానీ డెత్ రిమూవల్స్ కానివ్వండి, డబ్లింగ్ కానివ్వండి, జంబ్లింగ్ కానివ్వండి ఏమీ జరగలేదు. వైసీపీ నాయకుల మీద ఆరోపణ చేస్తున్నారు. మీరు ఆ ఇంట్లో పరిశీలించారు, బయట ఓట్లు ఎన్ని ఉన్నాయి, లోకల్గా అతను బయట నుంచి తెచ్చి ఓట్లు నమోదు చేయించాడా లేకపోతే ఇల్లు ఖాళీ చేసిపోయిండొచ్చు కదా? ఇది చూస్తే మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ దాదాపు కింద ఒక రెంట్కి ఒక కింద ఒక ఇల్లు ఇచ్చారు, పైన వాళ్ళే ఓనర్సే ఉంటారు. ఓనర్స్ అంతా తలార్ రాజేంద్ర ఫ్యామిలీ దాదాపు 5 మంది ఉంటారని చెప్పడం జరిగింది. వాళ్ళ పాప, వాళ్ళ బాబు, వాళ్ళ భార్య, అలాగా. మరి 5 ఓట్లు కాకుండా 1 ఓటు మాత్రమే ఈ లిస్టులో తొలగించబడింది. మేము కంప్లైంట్ 32 ఓట్లకు ఇచ్చాం, కానీ అవన్నీ కూడా యాజ్ పీజ్గా ఉంది. మరి తమ్ముడు గణేష్ అనే కార్పొరేటర్ ఓటు కూడా ఇదే డోర్ నెంబర్లో ఉంది. అతను 3వ డివిజన్లో కార్పొరేటర్. మరి అది కూడా 209లో కూడా జీవకంలో ఇంకొక ఓటు కూడా ఉంది. మరి 3వ డివిజన్లో అయితే 3 ఓట్లు ఉన్నాయి అతనికి, ఏవి కూడా రిమూవ్ చేయలేదు. ఒక కార్పొరేటర్ ఓటే డబ్లింగ్ ఉంటే, దొంగ ఓటు ఉంటే తొలగించకపోతే, మరి ఒక వైకాపా నాయకుడి ఇంట్లో ఇన్ని దొంగ ఓట్లు ఉండి తొలగించకపోతే మరి వీళ్ళు దొంగ ఓట్లు తొలగించాము అని అధికారుల్ని ఈరోజు మభ్యపెడుతున్నారే తప్ప ఈరోజు 35,000 ఓట్ల దొంగ ఓట్లు ఉన్నాయని గిరీషా గారిని కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆ 35,000 ఓట్లను కూడా తొలగించాల్సిన అవసరం ఈ తిరుపతి కార్పొరేషన్కి ఉంది అని కూడా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. మరి మిగతావన్నీ కూడా ఇప్పుడు మేము వెరిఫికేషన్లో వాళ్ళను మరి 30 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇప్పుడు బిఎల్ఓలు వెళ్ళి వాళ్ళను అడిగితే ఇప్పుడు మరి వాళ్ళు 7 ఫామ్ 7 ఒక మనిషి 5 చేయొచ్చు కాబట్టి ఆ విధంగా వాళ్ళ కొడుకు ఒక 5, వాళ్ళ భార్య ఒక 5, వాళ్ళ పాప ఒక 5, ఈ 7 ఫామ్స్ సబ్మిట్ చేసి వాటిని డిలీట్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇలాగ నిన్న కూడా అలాగే 32 ఓట్లు, మళ్ళీ రేపు 217 బూత్లో కూడా ఇప్పుడు కూడా అక్కడ కూడా అలాగే 27 ఓట్లు ఒకే ఇంట్లో. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది 6 ఓట్ల పైబడి కానీ 10 ఓట్లు పైబడి కానీ ఉంటే
తప్పకుండా ఆ ఇల్లు నోటీస్ చేయండి బిఎల్ఓస్కి. అక్కడ ఉన్నటువంటి మరి దొంగ ఓట్లను తొలగించండి, వెరిఫై చేయండి హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ అని చెప్తే మేము అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పటికీ మా బిఎల్ఏస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ మరి మేము తొలగిస్తాము, ఫైనల్ లిస్టులు అన్నీ వస్తాయి అన్నారు. కానీ ఫైనల్ లిస్ట్ ఇది. ఈ ఫైనల్ లిస్ట్ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు మాత్రం తొలగించనే లేదు. కార్పొరేటర్ది కూడా తొలగించలేదు. కార్పొరేటర్ది కూడా 5 దొంగ ఓట్లు ఉన్నాయి ఈ తిరుపతి నగరంలో అంటే మరి ఈ ఓటర్ లిస్టు ఏ విధంగా నమ్మాలి? గందరగోళంగా ఈ గందరగోళాలు సృష్టించడమే కాదు, వీటన్నంతా కూడా చిందర వందర చేయడం, జంబ్లింగ్, అదేవిధంగా డబ్లింగ్, అదేవిధంగా సేమ్ ఫోటో పెట్టేసి వేరే వేరే ఐడీస్ పెట్టేసి చేయడం, ఒకరికి చీర కట్టడం, ఒకరికి లంగా వేయడం, ఒకరికి డ్రెస్ వేయడం, ఒకే ఓటుకి ఒకే పేరుకి, ఇలాంటివన్నీ కూడా మేము దీంట్లో నోటీస్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. తప్పకుండా తిరుపతి నగరంలో ధర్మంగా మరి ఈ యుద్ధం కానీ ఈ ఎలక్షన్ కానీ జరగాలంటే ఎలక్షన్ కమిషను మరి ప్రత్యేకంగా తిరుపతిని ప్రత్యేకంగా తీసుకొని తిరుపతి నగరంలో అయినా వాళ్ళు ప్రయోగాత్మకంగా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం చేస్తేనే ఇవన్నీ కూడా నిర్మూలన చేయగలుగుతారని కూడా